హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఈరోజు మనది స్పెషల్ ఏంటో తెలుసా? లచ్చా పరాటా విత్ చికెన్ కర్రీ. అసలు ఆ కాంబినేషన్ వేరే లెవెల్ కదా. ప్రాసెస్ కష్టం అనుకుంటారేమో, అసలు ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకైతే. అలాగే వంట చేయడం కూడా చాలా ఈజీ. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా? అదేంటి చికెన్ తినకూడదు కదా, మీరు ఎలా చికెన్ వండేస్తారనే కదా మీ డౌట్. సో చికెన్ తినకూడదు, బర్డ్ ఫ్లూ వచ్చింది కదా. సో అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ ఉప్పు పసుపు చికెన్లో వేసి ఇలా బాయిల్ చేసుకొని తినొచ్చు అంట కదా. నేనైతే చాలా వీడియోస్లో చూసాను. సో తర్వాత అయితే ఇలా ఆనియన్స్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేయాలి. అది బాగా ఫ్రై అయ్యాక మనం ముందే బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ కూడా వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. అది కూడా ఫ్రై అయ్యాక అయితే కారం వేసుకోవాలి. నేనైతే కారం గట్టిగానే తింటాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసుకొని బాగా ఫ్రై చేసేసాను. సో అది కూడా ఫ్రై అయ్యాక అయితే వాటర్ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసాం కదా. సో అందుకని కొంచెం వాటర్ వేసుకొని అయితే ఉడకనివ్వాలి. సో ఇంకేముంది, కొంచెం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీకు కూడా చాలా నచ్చుతుంది. సో ఇప్పుడు పరాటా ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే 1/2 kg మైదా తీసుకొని అందులో కొంచెం ఉప్పు అలాగే వంట సోడా కొంచెం షుగర్ వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే దాన్ని పక్కన ఉంచేయాలి. తర్వాత అయితే ఇలా ఉండలు చుట్టుకోండి, కొంచెం పెద్దగానే ఉండలు చుట్టండి. నేనైతే చిన్నగా చుట్టాను, సో నాకైతే చిన్న పరాటాలు వచ్చాయి. మీరైతే పెద్దగానే చుట్టుకోండి. అలా ఉండలు చుట్టేసిన తర్వాత కొంచెం పిండి వేసుకొని చపాతీలాగా పామేయాలి. ఎంత పలుచగా పామితే అంత బాగుంటాయి ఇవి. సో కొంచెం పెద్దగానే పాముకోండి. అలా పామేసిన తర్వాత దాన్ని అయితే నేను చూపించినట్టు కొంచెం ఆయిల్ వేసుకొని పరాటాని అయితే మొత్తం కూడా బట్టలు ఉతికినట్టు అయితే ఉతికేయండి. తర్వాత అయితే మళ్ళీ చపాతీలా పాముకొని ఇంకా చాకుతో అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని మొత్తం కూడా ఒక దగ్గరికి ఫోల్డ్ చేసుకొని నేను చూపించినట్టయితే చుట్టేయండి. కొంచెం పిండి వేసి చేతితో మెల్లగా అయితే ఒత్తుకోండి. ఇలా చేస్తేనే లేయర్ లేయర్గా అయితే వస్తుంది. సో నేను చిన్న ఉండలు చేశాను కాబట్టి నాకైతే చిన్న పరాటాలే వచ్చాయి, చూసారా. తర్వాత అయితే పెనం హీట్ ఎక్కాక ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసేయడమే. ఇంకేముంది, మన పరాటాలు అయితే రెడీ అయిపోతాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. సో ఇంకేముంది, ఈ పరాటా మీద అలా చికెన్ కర్రీ వేసుకుంటే అబ్బా చూడడానికి చూసారు అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో. అలా ఒక నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయింది. మీకు కూడా చాలా నచ్చుతుంది. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేసేయండి. ఇంకేముంది, వీడియో నచ్చిందా? నచ్చితే ఇలా ఒక్కసారి ట్రై చేసేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, లైక్ కూడా చేయండి, అలాగే వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.